ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 3 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. నేడు కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం పోర్టుకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. మత్స్యకారులు వెళ్లకూడదని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మంచిర్యాల, ఖమ్మం జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లో గత 5 రోజుల నుండి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షాల ప్రభావంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బ్రహ్మిణి లైవ్ ద్వారా అందిస్తారు. ఝాన్సీ, ఇక తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షం బాగా దంచి కొడుతుంది. గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తోంది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు కూడా వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు కూడా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో గనక చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆఫీసులకు వెళ్లాలన్నా కూడా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే స్కూల్లో కూడా వెళ్లాలంటే కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడి ఆ రోజు వెళ్లకపోవడమే మంచిది అని చెప్పేసి కూడా పేరెంట్స్ కూడా ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విస్తారంగా అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పేసి చెప్తోంది. ఇంకా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు ఎల్లప్పుడూ అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే ఒక గోడ కూలి కూడా విద్యార్థులు దుర్మరణం చెందారు నేషనల్ జాతీయంగా. సో అందుకే అంటే పాత భవనాలు కానీ శిథిల వ్యవస్థలో ఉన్న భవనాల దగ్గర మాత్రం ప్రజలైతే ఉండకూడదు. ముఖ్యంగా చిన్నారులు కానీ అలాగే వృద్ధులు కానీ మహిళలు కానీ ఉండకూడదు అని చెప్పేసి కూడా గోడల దగ్గర కానీ పాత భవనాల్లో, పాత ఇళ్లలో ఉండే ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తుంది. మీరన్నట్లుగా కూడా కొన్ని చోట్ల రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా సమస్య ఉన్నా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభి, మంచిర్యాల, నిర్మల్, ఇక నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు అని చెప్పేసి కూడా ముఖ్యంగా కొమురంభి, మంచిర్యాల, నిర్మల్ ఈ 3 జిల్లాల్లో కూడా ముఖ్యంగా అక్కడున్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తుంది. ఇక ఉదయం రాత్రి అనే తేడా లేకుండా, ఎడతెరిపి లేకుండా విస్తారంగా అయితే వర్షాలు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్నాయి. ఝాన్సీ, థ్యాంక్ యూ బ్రహ్మిణి.